వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్పెషల్. రాఘవేంద్రరావు సార్, బృందావనం గోవిందుడు అందరి వాడేలే మన నందమూరి తారక రామారావు గారి సినిమా ఆడియో ఆవిష్కరిస్తున్నారు. సిడి చప్పట్లక్కడ. మరి క్యాసెట్ ని రిలీజ్ చేయవలసిందిగా ప్రభాస్ గారిని కోరుకుంటున్నాం. ప్రభాస్ గారు ఫస్ట్ క్యాసెట్ ని సిద్ధార్థ్ గారికి అందిస్తారండి. చూస్తుంటే ఏదో ఈ టీంలో ఉన్న ఎమోషన్ చూస్తుంటే ఏదో 3 సింహాద్రి 4 ఆదిలు అయిపోయేలా ఉంది. అయినా దీన్ని ఆవిడ ఆపలేడు. కానీ ఒకటే చెప్తాను, ఇంతసేపు మాట్లాడను. నువ్వు సూపర్ మాస్ హీరో, సూపర్ సింహం అది అన్ని పక్కన పెట్టు. ఏంటి మరీ అందంగా ఉన్నావా నువ్వు? వర్షం డార్లింగ్లు అయ్యి చేసి ఏదో పాప అమ్మాయిలను ఏదో కొంచెం ఇంప్రెస్ చేస్తున్నాను. నువ్వు మొత్తం బృందావనంతో ఓకే. ఎనీవే ఎవరు ఆపలేరు. సరే, తారక్ ఆల్ ది బెస్ట్. దిల్ రాజు గారు, శిరీష్ అన్న, లక్ష్మణ్ అన్న అండ్ తమన్, ఆల్ 6 songs సూపర్ హిట్. I feel and Vamshi, you're very hard worker, all the best, and whole team, Vishwa garu, Chota garu sir, and beautiful girls, everybody, all the best. అంటూ సయ్యాటకే వేదికను అలంకరించిన దర్శకులు రాజమౌళి గారికి, మా బ్రదర్ ప్రభాస్కి, మై హీరో సిద్ధార్థ్, మై డ్రీమ్ హీరో ఎన్టీఆర్, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను.
అలాగే ఈ సినిమాలో నటించిన శ్రీహరి, ప్రకాష్ రాజ్, సమంత, కాజల్ అందరు ఆర్టిస్టులకి థ్యాంక్స్ చెప్తున్నాను. బట్ ఇద్దరి గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. ఒకటి ఎన్టీఆర్, రెండు వంశీ. మేము డిస్ట్రిబ్యూషన్లో సక్సెస్లో వెళ్తూ వెళ్తూ ఒక్కసారి స్పీడ్ బ్రేకర్ వచ్చి కంటిన్యూ ఫ్లాప్స్ వచ్చాయి. అది 2001, 2000 జనవరి అండ్ ఫిబ్రవరి. అమృత అనే ఒక సినిమాని మణరత్నంగా అది డబ్ చేసాం, డిజాస్టర్ ఫ్లాప్. ఆల్మోస్ట్ ఇంకో 2 సినిమాలు ఆడకుంటే మేము ఆఫీస్ తీసేసే టైం అది. ఆ టైంలోనే మాకు ఇచ్చాడు ఎన్టీఆర్ ఆది. ఆది అనే సినిమా మా జీవితాలనే మార్చేసింది. ఎందుకంటే ఈరోజు ప్రొడ్యూసర్స్గా నిలబడ్డాము అనటానికి కూడా. ఆది అనే సినిమాలో వినాయక్ 2 సీన్స్ చూపిస్తే అడ్వాన్స్ ఇచ్చి దిల్ అనే సినిమాని ప్రారంభించాం. సో డిస్ట్రిబ్యూషన్లోనే కాదు, ప్రొడ్యూసర్గా కూడా నిలబడటానికి ఆది అనేది మాకు ఎంతో హెల్ప్ చేసింది. సో అప్పటి నుంచి ప్రొడ్యూసర్ కావాలి, సినిమాలు తీయాలనే ఆలోచన బాగా స్ట్రాంగ్ అయింది. బట్ కంటిన్యూగా సినిమాలు తీస్తున్నాము, సక్సెస్ కొడుతున్నాము, కానీ ఎన్టీఆర్ ఎప్పుడు దగ్గరకు రానివ్వట్లా. మ్యాక్సిమం ట్రై చేశా, కథ చెప్పాలి, సినిమా తీయాలని. నాన్నని ఇక్కడే ఉన్నాడు, నాన్నని పట్టుకొని చాలా ట్రై చేసేవాడిని. బట్ ఎక్కడ ఇద్దరి మధ్యలో నాన్ సింగ్. ఇంక ఎన్టీఆర్తో సినిమా తీయలేనేమో అనుకున్నాం. కంటిన్యూగా తర్వాత అనుకొని ఒక 2 కథలు చెప్పడం జరిగింది, రిజెక్ట్ చేశాడు. తను 2 కథల్ని వినన్నాని వినిపించాడు, ఎందుకో వర్కౌట్ కాలేదు. చెప్పాడు అప్పుడు, లేదన్నా మన ఇద్దరు కాంబినేషన్ కష్టం ఉంది, బట్ చేసిన రోజు మట్టుకు డెఫినెట్గా అది సూపర్ హిట్ అయ్యేది ఉంటేనే మనం ఇద్దరం సినిమా చేయాలి అన్నాడు. సో అలా ఎన్టీఆర్తో మా ట్రావెల్ అయిన తర్వాత సినిమా తీయాలి, కథ లేదు. వంశీ మున్నా అనే సినిమా మేము ఆశించినంత విజయం సాధించలేదు, అందరికీ తెలుసు అది. బట్ టెక్నీషియన్గా తను ఎక్స్ట్రాడినరీగా సినిమా తీశాడు. మున్నా అయిన తర్వాత అప్పటి వరకు దిల్లు, ఆర్య, భద్ర, బొమ్మరీలు కంటిన్యూ కొడుతూ వెళ్తున్నాం. మున్నా స్పీడ్ బ్రేకర్. సో మళ్ళీ వంశీతోని సినిమా తీయాలా వద్దా క్వశ్చన్ మార్క్. కానీ వంశీతోని మాకు విపరీతమైన అఫెక్షన్. ఎందుకంటే ఇప్పుడు చెప్పాడు కదా, ఆది అప్పుడు డోర్ తీసుకొని టికెట్లు అడిగాడు. అప్పటి నుంచి ఎక్కడో నమ్మకం, టెక్నీషియన్గా తను చాలా బాగున్నాడు, డెఫినెట్గా మళ్ళీ సినిమా అవకాశం ఇవ్వచ్చు. మొన్న అయిపోయిన తర్వాత ఎప్పుడో అప్పుడు మధ్యలో అసలు ఒక 3-4 వీక్స్ కలవలే. 4 వీక్స్ తర్వాత ఆఫీస్కి వచ్చాడు తన మ్యారేజ్ గురించి మాట్లాడటానికి, తన పెళ్ళి. అప్పుడు మేమిద్దరం ఉన్నప్పుడు చెప్పాను, వంశీ ఇంకో కథ ట్రై చేయి, నాకు నమ్మకం ఉంది, నువ్వు చేయగలుగుతావు, ప్రయత్నం చేయి. అలా ఇంకొక కథకు అంకురార్పణ స్టార్ట్ అయింది. నా స్నేహితులతోని డిస్కషన్ వచ్చినప్పుడు, ఏంటి వంశీకి మళ్ళీ సినిమా ఇస్తారా? ఇస్తాం. ఏంటంత కాన్ఫిడెన్స్? తను ఈజ్ అ గుడ్ టెక్నీషియన్. మంచి కథ ఉంటే టెక్నీషియన్ డెఫినెట్ ఆల్వేస్ సక్సెస్ అవుతాడు. అల్టిమేట్ కావాల్సింది కథ. ఎందుకంటే ఎంతోమంది కొత్త దర్శకులను మేము ఇంట్రడ్యూస్ చేశాం. సుకుమార్, బోయపాటి సీను, భాస్కర్, వంశీ, శ్రీకాంత్, వీళ్ళందరూ కొత్త దర్శకులతోనే చేశాం. వాళ్ళ టాలెంట్ ఏంటో మాకు తెలియదు, బట్ మేము నమ్మింది ఆ కథనే. ఆ కథ నచ్చడం వల్లే మేము సినిమాలు తీస్తూ వెళ్ళి సక్సెస్ అయ్యాం. కథ ఉన్నప్పుడు సినిమా ఎందుకు ఫెయిల్ అవుద్ది? నో వే. సో దానికి కావాల్సింది కథ. దానికి ఆల్రెడీ వంశీ అనేవాడు ఈజ్ అ బ్యూటిఫుల్ టెక్నీషియన్. మున్నా సినిమాలనే ఎంత తీయాలో ఒక్కొక్క పాట చూపించి, నాకు గుర్తుంది మొన్న ఫస్ట్ సాంగ్ చూడటానికి ఆల్మోస్ట్ అందరు హీరోలు వచ్చి చూసారు. ఫస్ట్ సాంగ్ కదులు కదులు అనే సాంగ్ని. అండ్ అంత బెస్ట్ టెక్నీషియన్ చేశాడు. ఒక ఫైన్ డే వచ్చి, ఈ బృందావనం కథ చెప్పాలి అంకుల్, బృందావనాన్ని చెప్పాడు. కథ వింటున్నాను. కథ వింటున్నా కొద్దీ నాకు ఎన్టీఆరే కనిపిస్తున్నాడు కథలో. ఎన్టీఆర్ అన్న మాటలు గుర్తొచ్చాయి. మనం చేస్తే మన కాంబినేషన్ డెఫినెట్గా ఒక అద్భుతంగా ఉండాలని. ఎన్టీఆర్తో మాస్ సినిమాలు అందరు తీసేశారు. రాజమౌళి గారు అన్ని రకాలుగా తీశారు, వినాయక్ అన్ని రకాలుగా తీశారు. మేము వెళ్ళి ఇంకో మాస్ సినిమా తీస్తే దాంట్లో కొత్తదనం లేదు. ఏం కావాలి? అప్పుడే మాకు వంశీ వచ్చి చెప్పింది బృందావనం. సో డెఫినెట్గా వంశీ నాకు చెప్పగానే ఇమ్మీడియట్లీ వంశీ ఎన్టీఆర్ హీరో. ఇమ్మీడియట్లీ ఫోన్ కొట్టి, తారక్ ఒక కథ తిన్నాను, నువ్వు కథ తినాలి. ఓకే అన్న, రేపు మార్నింగ్ తీసుకురా వింటాన్నాడు. మార్నింగ్ తీసుకెళ్ళి వంశీని కూర్చోబెట్టి వచ్చేసా. 2.5 hours తర్వాత నాకు ఫోన్ చేశారు, ఎక్కడున్నా అర్జెంట్గా అని. విపరీతమైన వర్షం బయట.
సో టెన్షన్కి వెళ్తున్నాను. అప్పటికే 4 కథలు అనుకున్నాము, మిస్ఫైర్ అయినాయి. బట్ ఈ కథను ఎక్కడో కాను వెళ్ళగానే ఇట్లా వచ్చి హక్ చేసుకొని సినిమా చేస్తున్నాం అన్నాడు. ఇంకొకరు మనసైనా మగవల పొగరైనా ఏతమైనా తీరే మారినా ఎవరే వారో ఎవరికి ఎవరే వెనకాలే ఇక్కడాలే చాలే చూడని ఎవరే ఎవరే వారో ఎవరికి ఎవరే Take a short break in Film Special.